రేపటి నుంచి 5 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. తెప్పోత్సవాల కారణంగా ఆలయంలో పలు ఆర్జిత సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తెప్పోత్సవాల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తిరుమలలో రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అయితే టీటీడీ ఇటు అర్చకులు నిర్వహించనున్నారు. ముఖ్యంగా స్వామివారి తెప్పోత్సవాలు ఇప్పటికే ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. రేపటి నుంచి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు స్వామివారికి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించి స్వామివారు ఇటు కోనేటిలో భక్తులకైతే దర్శనం ఉన్నారు. ముఖ్యంగా ఒక్కొక్క వాహనంలో అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అంటే స్వామివారు రామచంద్రమూర్తి అవతారంలో కావచ్చు, మరోవైపు శ్రీకృష్ణ అవతారంలో స్వామివారి అవతారం అయితే ఇక్కడ భక్తులకైతే దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా మనం అయితే శ్రీవారి కోనేట్లో ఉన్నాము. ముఖ్యంగా ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే భక్తుల కోసం ప్రత్యేకంగా వాళ్ళు కూర్చోవడానికి పూర్తి స్థాయిలో ఈ కోనేట్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వామివారి ఏదైతే తెప్ప అయితే చూస్తున్నాం మనము, ఈ తెప్పలోనే స్వామివారు విహరించుతున్నారు. ముఖ్యంగా స్వామివారు సాయంత్రం పూట ఏదైతే ఈ తెప్పోత్సవాలు నిర్వహించినట్లు ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్నాయి. ముఖ్యంగా రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరంలో స్వామి అమ్మవార్లు భక్తులకైతే దర్శనం ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తెప్పోత్సవాల్లో మొదటి రోజు అని చెప్పొచ్చు మార్చి 3వ తేదీ స్వామి శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేతంగా రామచంద్రమూర్తిగా అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరంలో 3 చుట్లు తిరుగుతారు. మొదటగా మరోవైపు 4వ తేదీ అయితే రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి అవతారంలో 3 సార్లు స్వామివారు అయితే ఈ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కోనేట్లో పూర్తి స్థాయిలో భక్తులకైతే దర్శనం ఉన్నారు. మరోవైపు 5వ తేదీ చూస్తే శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామివారు 3 సార్లు పుష్కరంలో చుట్టి భక్తులకైతే దర్శనం ఉన్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు 6వ తేదీ చూసినట్లయితే 5 సార్లు స్వామివారు అంటే ఏదైతే ఈ తెప్పలు మాత్రం మొదటి 3 రోజులు మాత్రం రోజుకు 3 సార్లు మాత్రమే తెప్పలు ప్రదక్షిణ చేస్తాయి. కానీ ఇది 6వ తేదీ మాత్రమే 5 సార్లు తెప్ప పూర్తిగా ప్రదక్షిణ చేస్తారని చెప్పేసి ఇప్పటికే అర్చకులు తెలిపిన పరిస్థితి ఉంది. మళ్ళీ 7వ తేదీ చూస్తే 7 సార్లు తెప్పపై స్వామివారు విహరించి భక్తులకైతే దర్శనమే ఉన్నారు. ముఖ్యంగా దీని కారణంగా ఏదైతే ఈ తెప్పోత్సవాల కారణంగా స్వామివారు పూర్తి స్థాయిలో బయట కోనేట్లోనే భక్తులకి దర్శనం నేపథ్యంలో ఈ ఆర్జిత సేవలు కూడా పూర్తి స్థాయిలో టీటీడీ రద్దు చేసింది. ముఖ్యంగా 3, 4వ తేదీల్లో సహస్రదీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, ఏదైతే తోమాల సేవ, అర్చన, ఇటు కళ్యాణోత్సవం సేవలు కూడా పూర్తి స్థాయిలో టీటీడీ అయితే రద్దు చేసింది. ముఖ్యంగా 5, 6వ తేదీల్లో చూస్తే ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్రదీపాలంకరణ సేవలను పూర్తి స్థాయిలో రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ తోమాల సేవ, అర్చన సేవలను మాత్రం ఏకాంతంగా అయితే టీటీడీ నిర్వహించింది. ముఖ్యంగా ఈ తెప్పోత్సవాలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో నిర్వహించేటువంటి ప్రతి ఏటా వైభవంగా అయితే టీటీడీ 5 రోజుల పాటు నిర్వహించబోతుంది. ముఖ్యంగా పాల్గొన అంటే ఏదైతే ప్రతి ఏటా చైత్రమాసంలో పాల్గొన పౌర్ణమి నాడు ఈ ఉత్సవం అయితే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తిగా భక్తులు భారీ స్థాయిలో వచ్చే నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులు కనువిందు చేసే విధంగా పూర్తి స్థాయిలో లైటింగ్ మిరుమిట్లు గొలిపే విధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కోనేట్లో పూర్తి విద్యుదీకరణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏదైతే గేట్లను కూడా భక్తులను అనుమతించేందుకు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా టీటీడీ చేస్తుంది. ఎందుకంటే స్వామివారి దర్శనం కోసం భారీగా చేరుకుంటారు. ముఖ్యంగా ఈ తెప్పోత్సవాలకి స్థానికులే కాకుండా ఇటు ఎక్కడెక్కడి నుంచి వచ్చే భక్తులు కూడా పూర్తి స్థాయిలో ఈ కోనేట్లోకి చేరుకునే నేపథ్యంలో ఇప్పటికే కోనేటిని పూర్తి స్థాయిలో క్లీన్గా ఉంచేందుకు పూర్తి స్థాయిలో ఇప్పటికే భక్తుల్ని ఎవరిని స్నానాలకు కూడా అనుమతించడం లేదు. ముఖ్యంగా ఈ రేపటి నుంచి జరగనున్నటువంటి తెప్పోత్సవాల కారణంగా పూర్తిగా భక్తులను మాత్రమే ఇక్కడ అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. కేవలం తెప్పోత్సవాలు సేవలో పాల్గొనేందుకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.